అందరికీ శుభములు. దేవుడి పేరట మీకు వందనములండి. మరి ఉదయకాల సమయమున మేమెంతో దూరం నుంచి మీ గ్రామం వచ్చి ఆ దేవుని మాటలు వెదజల్లడానికి దేవుడు ఎంతో మరి ఆదరించి ఉన్నాడని ప్రభువుని స్తుతిస్తున్నాము. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు సర్వ సృష్టికర్త అండి. ఈ లోకానికి మాట్లాడండి. ఈ లోకానికి మరి ఆయన నరుడుగా, ఒక మానవుడుగా, ఒక రిక్తునుగా, దీనునిగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి పాపముల కొరకండి ఆయన భూమధ్యపురములో ఇశ్రాయేలు దేశములో ఆయన సిలువు మానుపై వేలాడి మరి ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని సిందించి సిలువుపై సంపబడి ఆయన సజీవుడై మూడవ రోజున లెగిసి తిరిగి అనేక మంది విశ్వాసులకు కనిపించి పరలోక రాజ్యమునకు వెళ్ళి ఉన్నాడండి. అయితే ఆయన రావడానికి కారణం మానవుడు చేసిన పాపం దేవునికి దూరం అయిపోతున్నాడండి. మరి ఆ పాపం పోవాలంటే మనం ఏం చేయాలండి? మరి మనము దాన ధర్మాలు చేస్తే పాపం పోద్దంటారా? మనకి డబ్బు ఉందని డబ్బు పంచిపెట్టినా, మరి వస్త్రాలు ఉన్నాయి వస్త్రాలు పంచిపెట్టినా, మరి అన్నదానం అని అన్నదానం చేసిన అవి కూడా చెయ్యాలండి. వాటి వల్ల కాదండి. అయితే మానవుడు పాపం పోవడానికి గల కారణం దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడాలండి. మరి అప్పుడు ఆ దేవుడు మన పాపముల నుండి మనల్ని విముక్తులను చేస్తాడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన వాక్యాన్ని విని ఆయనను విశ్వసించి ఆయన యందు రక్షణ తీసుకుని మనం యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం అండి. చూడండి, భూమి మీద పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి, నరుడు ఆయుష్ 60-70, అధిక బలం ఉంటే 80, ఆయాసమే దుఃఖమని. చూడండి, మన తాతలు తండ్రులు వెళ్ళిపోయి ఉంటారు. మనం కూడా ఈ భూమి శాశ్వతం కాదండి. ఏదో రోజుని మనం ఈ భూమిని విడిచిపెట్టే రోజు వస్తుందండి. మరి ఎక్కడికి వెళ్తున్నామని ఆలోచన చేస్తున్నారంటారా? లేదండి. ఈ భూమి మీద మనం ఇంత కొంతకాలం జీవించిన తర్వాత మనం చనిపోయిన తర్వాత పరలోకమని ఉందండి. మన కొన్ని గ్రంథాలు కూడా చెప్తున్నాయండి, స్వర్గము, పరలోకము, నరకమని. మరి ఆ పరలోకం చేరాలంటే మనం ఆ ప్రభువుని తెలుసుకోవాలండి. ఆ ప్రభువుని తెలుసుకుని ఆయన విశ్వసించి ఆయన యందు మనము నమ్మిక ఉంచి నిత్యము ఆయనలో మనం బ్రతికితే ఆ నిత్య జీవం అండి. అది శాశ్వతమైందండి. అది ఒక 10 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదండి. శాశ్వతమైన లోకం. ఆ పరలోకంలో సావులు ఉండవండి, పుట్టుకలు ఉండవు. మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ పరలోకం అండి. మరి ఆ పరలోకంలో మనం శాశ్వతంగా దేవుని యొద్ద జీవిస్తాం. మరి మీరు చూసొచ్చారని మీరు అనొచ్చండి. లేదండి, బైబుల్ అనేది హిస్టారికల్ ఎవిడెన్స్ అండి. ప్రపంచానికి సంబంధించిన గ్రంథం అండి అది. అందులో రాసుంది, నేనే సత్యమును జీవమును మార్గమును, నాతో తప్ప పరలోకానికి తోవలేదని. మరి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మేము ఏది ఆశించి మీ దగ్గరికి రాలేదండి. మీరు ఏయో టిఫిన్లు పెడతారనో, టీలు ఇస్తారనో, డబ్బులు ఇస్తారనో, సందాలు ఇస్తారనో కాదండి. మేము ఈవేళ కూలి పనికి వెళ్తే 500, 600 తెచ్చుకునే టైం అండి. అటువంటిది